నమస్తే, తేజ టీవీకి స్వాగతం. అమలు చేస్తాం. మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి కూడా ఈరోజు అదే రకంగా అత్యధికంగా ఉండే కార్యకర్తల పార్టీ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చిన మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి కార్యక్రమాలు ఎంతో చరిత్రాత్మక కలిగిన వెంకటగిరి గారు ఇక్కడి నుంచి రాజకీయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత వెంకటగిరి గారికి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 4 సార్లు టికెట్ 3 సార్లు చేసిన చరిత్ర కలిగినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ గురుగల రామకృష్ణ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గంటలో పూర్వీకులు పుట్టి ఇక్కడి నుంచి చెన్నై నగరంలో సెటిల్ అయి తెలుగుదేశం పార్టీ కోసం అండమాన్ నివాస్ కుమార్ ట్యూబింగ్ ఇన్ఛార్జ్ అయినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గం మొన్న గెలుపుకి తన వంతుగా కృషి చేసి పరిశీలనగా ఉన్నటువంటి చెల్ల రామయ్య గారికి, పదవులు వచ్చినా రాకపోయినా ఒకే పార్టీ నమ్ముకునేటువంటి గంగూరి నాగేశ్వరరావు గారికి, ఇక్కడ పైన ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనకి ఎన్నో కేసులు పెట్టుకుని 5 సంవత్సరాలు పార్టీ ఉన్నతి కోసం, పార్టీ కోసం ఎన్నో చెప్పని ఆర్థికంగా ఇబ్బందులు పడి అయినా కూడా తెలుగుదేశం జిల్లా కోసం మేము ఉన్నామన్నటువంటి ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మినీ మహానాడులో ప్రస్తావించాలని అనుకుంటున్నాం. అన్ని మండలాల నుంచి, గ్రామం నుంచి 5 సంవత్సరాలు సార్ పెద్దలు ఉన్న పైన 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్కొక్కరు ఎన్ని కేసులు పెట్టుకున్నారు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు, 5 సంవత్సరాలు పార్టీ కోసం ఏం త్యాగాలు చేస్తున్నారు, అన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ఎవరైతే మన కార్యకర్తలు చదువుకుంటారో వారికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మే 27 తారీఖులో రాబోతున్న మహానాడు సందర్భంగా ప్రతి నియోజకవర్గంతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన దీనికి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే పురుమాన రామకృష్ణ గారికి మరియు స్టేజ్ అలంకరించిన అందరు నాయకులకి మరియు 1983 నుంచి తెలుగుదేశం జెండా పట్టి 2004 దాకా ఆ జెండాతో ఉండిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ
నా శుభాభినందనలు. ఈరోజు మినీ మహానాడు ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ ఆ మహానాడులో మనం అక్కడ మన కాలేజీ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం అక్కడ మన మహానాడులో నిర్మించాలి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం మినీ మహానాడు పెట్టుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఒక కార్యక్రమం గురించి నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారికి ఇతర పెద్దలకి చెప్పి ముగిస్తున్నాను. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం మన 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిది మనకు మెట్ట ప్రాంతం. వెంకటగిరి నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం, అనగారిన ప్రాంతం మనది తెలియదు. మినీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోదరులారా, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాటుగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సీనియర్ శాసనసభ్యులు రామకృష్ణ గారికి, అదేవిధంగా మా లాంటి వారికి ఎందరితో మార్గదర్శకులు అంగన్వాడీ నియోజకవర్గ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాధవరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శ్రీ పరిశీలన రమణయ్య గారికి, ఇటీవలే మన జిల్లా స్థాయి పదవి అలంకరించినటువంటి జిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీదటువంటి మండల అధ్యక్షులకు, వివిధ స్థాయిలో ఉన్న మన పార్టీ కార్యకర్తలకు, మహిళా తల్లులకు, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంతో ఉప్పిన ఆనందంతో పడవడుతూ ఈ పసుపు పండుగకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకు నా పాదములు చేస్తున్నాను. అదేవిధంగా నన్నమూరి అభిమానులకు, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ తెలుగుదేశం పార్టీ ఆక్రమించి 40 సంవత్సరాల పైన 63 సంవత్సరాలు అయినప్పటికీ 1983 మార్చి 29వ తేదీన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర హైదరాబాద్ లో నియోజకవర్గ పార్టీ ఆవిర్భావించింది. ఆ రోజు గర్వంగా చెప్తున్నా, నా వయసు ఈ రోజు 52 సంవత్సరాలు, పార్టీలో నా వయసు ఈ రోజుకి 43 సంవత్సరాలు. అంటే 16వ సంవత్సరం నుంచి నేను పార్టీ జెండా వస్తూనే ఉంటాను తుది శ్వాస వరకు కూడా. అయితే సోదరులారా, మరి ఈ మహానాడు మొట్టమొదటి మహానాడు 1983 మే 27, 28, 29 తేదీలో విజయవాడ శాతవాహన నగరం ఒక ప్రత్యేక పేరు కల్పించి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మొట్టమొదటి మహానాడు జరిగింది. ఆ రోజు కూడా వెళ్ళాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత ఈ 43 సంవత్సరాల్లో సగం ప్రతిపక్షంలో ఉండి ఎన్ని కేసులు పెట్టించుకున్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఏ మహానాడికి అటెండ్ కాలేదు. మరి ఆ విధంగా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ కూడా దయచేసి అందరికీ నా భావాలను తెలియజేస్తున్నాను. మరి ఆయన నాగేశ్వరరావు 2 నిమిషాలు ఇచ్చారు. నేను నియోజకవర్గంలో నువ్వు ఏదైతే ఎత్తితే ఈ 43 సంవత్సరాల్లో 4 కోట్లు నలుగురు నీకు ఆ నలుగురులో లేదు ఒకటి కాబట్టి 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి. అయితే సంతోషం. అయితే కొన్ని అనివార్య కార్యక్రమాలు మీకు తాము మంచి మండలం దొరకలేదు, లేకపోతే ఇంకా ఇప్పటికైనా ఇంకా మంచి పండుగ వాతావరణం జరుపుకునేవాళ్ళం. దయచేసి ఎంత భావించుకుంటే మరో మరి చూసాము మొదల 5 సంవత్సరాలు ఈ సైకో దుర్మార్గులు అరాచక పాలన చూసావు. ఎంతో పోరాటాలు చేస్తావు, ఎంతో మంది జైలుకి వెళ్ళారు. అయితే మేము దయచేసి ఆయన ఈ మహానుడు
మాత్రం వెళ్ళాలి. అలాగే ఉన్నాం ఒక 18 మంది పీరియడ్లు రంగనాథుడు తొలి చేసుకుంటే 52 రోజులు బిడ్డ పాపల్ని కైలాసాలు చేసి పలాలు తీయాలి అంటే ఆయన చెక్కుతుంది. అక్కడ మానవాడి చక్రబాబు అయితే 50 రోజులు చెప్పలేశారు. నేనంతా తుక్కులే ఉండేవాళ్ళు మానవాడు తప్పిస్తున్నాం. మరి ఆ విధంగా వాళ్ళ స్థాయిలో వారికి తగ్గట్టు వారు ఎంతో మనకు ఆలోచించారు, ఎంతో ఆర్థికంగా నష్టపోయారు, బాధపడ్డారు. గట్టిగా వారి స్థాయిలో పనిచేశారు. ఈరోజు బాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. అయితే మరియు ఆ రోజు మీకు తెలుసు, ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే సంక్షేమం ఒక అభివృద్ధి ఒక. మరి ఆ అన్నగారికి ఓన్లీ బట్టలు దొంగటం సంక్షేమం అని సంక్షేమం అభివృద్ధి బట్టలు దొంగలే కానీ అభివృద్ధి అనే మాట మర్చిపోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా దోపిడీ విధానాన్ని తమిళనాడులో ఏ విధంగా దోపిడీ చేసి మాఫియాలు పీడించి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అందుకు నిదర్శనమే ఈరోజు ఆయనకి 10 ఇచ్చారు. ఇప్పటికి సుమారు 40 మంది జైల్లో మందులలో ఐపీసీ స్థాయి వైద్య నాయకులకి ఐఏఎస్ ఐపీఎస్ తెలుగులో ఉన్నారు. మరి అది అలాంటి ఆ పేరు వదిలేండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన అనుభవస్తుడైన రాజనీతి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది మన అదృష్టమే కాదు, ఈ రాష్ట్రం చేస్తున్నట్టు అదృష్టం. మరి ఆయన ఒక విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మర్చిపోయాం. మా విధంగా వేసుకున్నాయి మా పిల్లలు వాళ్ళకు అని ఆలోచన చెందుతున్నారు. మరి అవన్నీ కూడా అందులో నేను కూడా వాడుతుంటే దయచేసి అర్థం చేసుకోండి. రైతు పట్టాలు పెట్టింది, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. విజయవంతంగా బాబు గారు ముందుకు వెళ్తారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. బాగా పనిచేస్తారు. వారికి ఈ వేసి పట్టి చేశారు. ఏమంటే పిడిగా తీసుకున్నారు, మేము కానీ పిడిగా తీసుకున్నారు చెప్తారు. ఇవన్నీ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి కార్యకర్తలు న్యాయం చేసుకుని రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టం చేసేవాళ్ళని వస్తుంది. ఇవన్నీ ఇబ్బందులకి బాబు గారి దృష్టికి తీసుకెళ్లి మనం న్యాయం చేయాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు, అండమాన్ నికోబార్ అధ్యక్షుడు అయినటువంటి పెద్దలు శ్రీ మాధవరావు గారికి, అదేవిధంగా నెల్లూరు ఎన్డీసీఎంఎస్ చైర్మన్ పెద్దలు శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు శ్రీ జెల్లి రమణయ్య గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తారీఖున స్థాపించినటువంటి ఆ రోజు ఆంధ్రుల ఆరాధ్య దైవం మన పెద్ద ఆయన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు గారు మార్చి 29, 1982 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 1983 జనవరి 5వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 23 మే 21వ తారీఖు అన్నగారైన పెద్దయ్య గారి పుట్టినరోజు గురించి ఆ రోజు నుంచి పార్టీ అజెండా ఒకటి తయారు చేయండి, దాని ఏదైనా కానీ మన ప్రభుత్వంలో అమలు పరుస్తామనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి 293 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఎజెండా తయారు చేసి ప్రభుత్వానికి పంపించండి, వాటన్నిటి పరిశీలించి పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. ఇదే ఆనవాయితీ కింద దింపు కార్యక్రమానికి సభ్యత వహిస్తున్న మన వెంకటగిరి లెజెండర్ శ్రీ కురువిల్ల రామకృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన
కంబోటి నాగేశ్వరరావు గారికి, అలాగే మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, వీర రాజేశ్వరరావు గారికి, పులుగుల రాజేశ్వరరావు గారికి, అలాగే రాపూరు, లక్కీరి, సైదాపురం, కలువాయి మండలాల నుంచి చేసిన నాయకులకి, కార్యకర్తలకి, వేదికపై ఉన్న పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈ విధి మహానాడు అనేది రేపు మనం కడపలో మహానాడు సభ జరుపుకుంటున్నాం కాబట్టి వారి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు, నాయకులు మన మండలం నుంచి మన ఎమ్మెల్యే గారితో అందరం కలిసి రేపు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారి పర్మిషన్ తో మన వెంకటగిరి మండలంలో ఒక డయాలసిస్ సెంటర్, అలాగే 100% హాస్పిటల్ ని నిర్మించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, మనము ఎలక్షన్స్ ముందు అనేక పథకాలని మనము తీసుకొస్తామని చెప్పారు. మనం అలాగే 1 by 1 కూడా తీసుకొని వస్తున్నాము ప్రజల్లోకి. ఇంత ముందు చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కటి ఒక మందలో ఒక్కొక్క పథకం అనేది అమలు జరగడం జరుగుతుంది కూడా. అది అందరికీ తెలుసో తెలియదో, మరి ప్రజల్లోకి అవగాహన లోపమో మనము చెప్పడంలో లోపమో తెలియడం లేదు. ప్రతి ఒక్కరు నాయకులు, కార్యకర్తల్లో ప్రతి ఒక్క విలేజ్ లో ఉంటారు. ప్రభుత్వం నుంచి మనకు ఏవైతే ఫ్రీగా వస్తున్నాయి అనేది ఆశించడం పక్కన పెడితే మన స్టేట్ ఎలా డెవలప్మెంట్ కావాలనేది కోరుకుంటే మన స్టేట్ ఎక్కడ ఉంటుంది. ఉచిత పథకాలు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా ఉన్న ప్రభుత్వం నుంచి మనకు అందుతాయి. వాళ్ళు పెద్దలు మనకు అన్యాయం అయితే చేయరు కదా. సీఎం అయినా కానీ, మన ఎమ్మెల్యే గారైనా కానీ, ఎవరైనా కూడా ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రజల ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటే ఉచితంగా వచ్చిన పథకాల కన్నా మన స్టేట్ డెవలప్మెంట్ కావాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటే మన రాష్ట్రం అనేది ఎక్కడ ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచన ఇది తప్పుగా అనిపిస్తే ప్రతి ఒక్కరు నాకు క్షమించాలి. ఎందుకంటే నా మనసులో ఉండి నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకుంటే మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాము, అభివృద్ధి చెందుతూనే ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విధి మహానాడు ఏర్పాటు చేసినటువంటి, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి మా సోదరులు, మన విక్రమ నాయకులు, మన గౌరవ శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు గారికి, అదేవిధంగా మా సహా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జెన్ని రమణయ్య గారికి, అదేవిధంగా మా సోదరులు పెద్దలు డిసిసిబి చైర్మన్ ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరిస్తున్నటువంటి మండల అధ్యక్షులందరికీ, అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా మా సోదరి ఎంపీపీ గారికి, సోదరుడు రాజేంద్ర గారికి పేరు పేరున చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఆ వరుస దగ్గర నుంచి ఆ లాస్ట్ వరుస వరకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా మీరందరూ పడినటువంటి కష్టం ఎంతో కష్టపడ్డారు, అన్ని విధాలుగా నష్టపడ్డారు. ఈరోజు ఈ సంవత్సరం మనం సంతోషంగా ఈ మహానాడు జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషం. ఎందుకంటే కష్టే పని అన్నారు. ఈ 5 సంవత్సరాలు మీకు పడిన కష్టం ఫలితంగా మనకు విజయం చేకూర్చి ఆ గవర్నమెంట్ గురించి, ఆ గవర్నమెంట్ లో భాగంగా అందరూ ఈరోజు మహానాడులో భాగంగా ఈ మహానాడు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో ఎంతో మంది ఇప్పుడే మన సోదరుడు రాజేశ్వరరావు గారు చెప్పారు, ఎంతో మంది అమరవీరులు, పెద్దలు ఎంపీ గారు, వెంకటరెడ్డి గారు అయితే, సోదరుడు సుధాకర్ అయితేనేమి, అదేవిధంగా పెద్దలు వీరం రామదాస్ గారు అయితేనేమి, అత్యంత ఉత్సాహంగా ఉండే దగ్గరి గురికిస్తాయి గారు, ఇంకా పేరు మీద చాలా మంది అసలు భాష వాళ్ళ సేవలు ఎప్పటికీ మర్చిపోవాలి. సమానంగా జరుగుతూ ముఖ్యంగా విధి మహానాడులో కొన్ని పర్యాలు ఉంటాయి. అది ఏంటంటే ఒక రకంగా మనకు మన మండలం
ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందించాలి, ఎవరెవరిని ఎన్నుకోవాలి, అదేవిధంగా మనకి ఎటువంటి ప్రతిపాదన చేసుకోవాలి అని చెప్పే ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజు జరుగుతుంది. ఈ ఘట్టంలో భాగంగా నేను ఇప్పుడు అందరినీ కోరుకున్నది ఒకటి, ఇప్పటి వరకు ఎంతో కష్టపడి క్రమశిక్షణగా ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి కూడా మీకు సారథ్యం వహించేటటువంటి ఆయా పంచాయతీలో కానీ మండలాల్లో కానీ ఇదే విధంగా మీ సీనియర్స్ ఏ విధంగా చేశారు అదేవిధంగా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏది ఏమైనా ఎంచుకుంటా బాధలున్నా అది ఎమ్మెల్యే గారితో మండలాధ్యక్షులతో అందరితో పంచుకొని ముందుకు పోవాలని, అదేవిధంగా రాబోయే మహానాన్ని అన్ని విధాలుగా జయప్రదం చేయాలని మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రంలో మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో మన శాసనసభ్యులు 3 సార్లుగా హ్యాట్రిక్ శాసనసభ్యులు అయిన తర్వాత ఇది నందమూరి తారక రామారావు గారి మహానాడు సందర్భంగా సన్నాహక మినీ మహానాడు ఈ రోజు పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. దీనికి మన ముఖ్య అతిథి మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, మరో అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవయ్య నాయుడు గారికి, ముఖ్యంగా మన జోడు పదవుల్లో అటు కోఆపరేటివ్ సంఘం చైర్మన్ గారి, మార్కెటింగ్ కోఆపరేటివ్ చైర్మన్ గారి 2 పదవులు అలంకరించినటువంటి ధనంజయ రెడ్డి గారికి, అదే నాగేశ్వరరావు గారికి అందరూ ఇద్దరు కూడా ప్రత్యేకంగా మన మినీ మహానాడుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క సభ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా సమయం బాగుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి మన మధ్యలో ఉన్నటువంటి మన మహిళా ప్రజాప్రతినిధి వెల్లడిగి రూరల్ ఎంపీపీ గారికి ప్రత్యేకంగా అమాయక ధన్యవాదాలు. ఈ యొక్క మినీ మహానాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయ ప్రతినిధులు కూడా అందరూ కూడా మరి 2 ఇన్కన్వీనియంట్ చూస్తా ఉన్నాను. ఒకటి మన నాయకులు ఏదైతే నాయకులు కూడా చాలా మంది ఇక్కడ నేను చూస్తా ఉన్నాను. ఎందుకంటే మండల నాయకత్వం వహించేటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. గ్రామాల్లో మరి వాళ్ళ యొక్క మంచి ప్రతిష్ట, మన పార్టీ ప్రతిష్ట పెట్టేటువంటి నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నారు. మరి మనం ఈ రోజు మినీ మహానాడు జరుపుకున్నటువంటి అంశాన్ని రేపు జిల్లా చూడాలన్నా, రాష్ట్రం చూడాలన్నా పాపం మనకు ఇబ్బంది పడుతున్నట్టు మన జర్నలిస్ట్ సోదరులు కూడా మనం నిలబడతానే ఉన్నారు. కానీ బయట మనకు లోపల రెండు భాగాలుగా మరి బయట పడుతున్నారు కూడా అందరూ కూడా నమస్కారాలు. మన అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఆనాటి కాలంలోనే ఈ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే ఈ దేశంలోని సభాధిస్తున్నటువంటి మన మహానాయకుడు రేపు ఈ నెలలో 28వ తారీఖు పుట్టినరోజు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన మనకు దిశా నిర్దేశకులుగా 3 రోజులు ఆందోళన జరుపుతూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు మనం జరుపుకుంటాం. ఒక అంశం వచ్చే మరి దానికి ముందు ప్రజాప్రతినిధుల యొక్క సన్నాహక సమావేశాలు ఉంటాయి. అంటే నేను ఇప్పుడే చెప్పాను, కొంతమంది మన నాయకులు ఈ యొక్క సభా వేదిక ద్వారా కూడా తెలియజేస్తే 1 నిమిషం మాత్రం మాట్లాడతా. మన రైతుల సమస్యలు ఏదైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలనుకుంటారో వాటిని ఎమ్మెల్యే కార్యాలయం ఇస్తే రేపు 24వ తారీఖున మేము 10 గంటలకు వచ్చి మరి ఆ సమస్యలను ఎమ్మెల్యే గారితో చర్చించి మరి బాబు గారి దృష్టికి ప్రజాప్రతినిధులు జరిపేటువంటి 27వ తారీఖు సమావేశంలో ముందు ప్రస్తావన కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2వ అంశం ఇక మనందరికీ తెలిసి ఆ రోజు పుట్టినరోజు మనము నందమూరి తారక రామారావు మన జిల్లా కాకుండా రాష్ట్రం కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా 28వ తారీఖున పండుగ వాతావరణం. మరి 3వ రోజు అంటే బహిరంగ సభ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ రాజకీయ
శాసనసభ్యులు సోదరుడు రామకృష్ణ గారు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు మినీ మహానాడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు పెద్దలు మాధవనాయుడు గారు, జెర్రీ రోమయ్య గారు, సోదరుడు నాగేశ్వరరావు గారు, అశోక్ రెడ్డి గారు, తమ్ముడమ్మ రామదాస్ గారు, చంద్రబాబు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ముఖ్య నాయకుడికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ నందమూరి రామారావు గారు ఈ పార్టీని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటిదాకా మినీ మహానాడు నియోజకవర్గం, అదేవిధంగా జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఇంకొకటి, ఎక్కువ సభ్యత్వాలు, ఎక్కువ మంది మెంబర్స్ పార్టీ కూడా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నారు. అటువంటి పార్టీ ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసంగా ఈ పార్టీని స్థాపించి ఎంతో ముందు వేసుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పోతే పోయిన పాలకులు అభివృద్ధిని కలిసి పూర్తి సంక్షేమమే అనవసరంగా సంక్షేమం చేయాల, విద్యా వైద్యము, అదేవిధంగా మౌలిక వసతులు వాటి మీద చూసుకొని చేయాల్సి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా, ఏ నియోజకవర్గంలో కూడా ఒక కట్టడి కట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా ఏ పార్టీకి కానీ, ఏ ప్రజలకు కానీ అభివృద్ధికి సంక్షేమం సమపాలన ఉన్నప్పుడే ఆ ప్రాంత ప్రజలు బాగుపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అభివృద్ధి అయినప్పుడు సంక్షేమకి కూడా దానివల్ల ప్రయోజనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఎక్కువగా ముక్కు చూపు కలిగినటువంటి ఈరోజు సంక్షేమం చేస్తున్నారు. వచ్చిన సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి పొందింది. రోడ్డు కానీ చాలా కార్యక్రమాలను మనకు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి. ఎప్పుడైనా ఒక బిల్లు కానీ, ఒక పరిపాలన నడిచినటువంటి నాయకుడు కానీ ఆ పార్టీ కానీ, ఆ ప్రజలు కానీ మంచిగా ఉంటుంది. అదే ఒకప్పుడు మనం మద్రాసుని పిలుస్తాము. ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టినట్టే మనల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడుగా చూపిస్తున్నటువంటి అటువంటి మహానీయుడు ఎన్టీ రామారావు గారు. ఇకపోతే అది పాతతనం, మధ్యతనం, పెద్దలో ఉండండి. వచ్చేతనం యువ నాయకుడు లోకేష్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ఇక్కడ యువగారు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు లేకపోతే వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ శాసనసభ్యుడు రామకృష్ణ గారు ఇప్పుడు చెప్పాలి. ఆయన 1952 పార్లమెంట్ ఎలక్షన్ పార్టీ నుంచి ఈ రోజు రామకృష్ణ దాకా 3 పర్యాటన ఎవరైంది ఈ నియోజకవర్గం రామకృష్ణ. ఎవరు ఇక్కడ కూడా ఒక రామకృష్ణ గారి 3 సార్లు శాసనసభ్యుడు. దానికి కారణం మీ అందరూ భక్తి, శక్తి మీరందరూ పనిచేయడం వల్ల, అదేవిధంగా పార్టీ బలము ప్లస్ అతను ఆయన వాస్ కూడా పనిచేసి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యడానికి అవకాశం కల్పించారు. ఆయన ఆలోచనప్పుడు కూడా వెంకయ్య ప్రజలకి ఏదో ఒకటి చేయాలా, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. నేను రామకృష్ణకి 3 పాయింట్లు ముగిస్తాను. ఒకటి, మండలం గ్రామం అంటే రాపూర్ మండలం ఉంది. నీరు అక్కడై పొలం ఇక్కడ ఉంది, కానీ పల్లె ప్రారంభానికి అవకాశం లేదు. అదొక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు అక్కడ ఒక 2-3 వెరిఫికేషన్స్ పెట్టి రాపూర్ని బ్యాలెన్సింగ్ విధానంగా చేస్తే రాపూరు, సైదాపురం, దగ్గర కూడా సస్యశామని జరగడానికి అవకాశం ఉంది. దానికి మీకు ముఖ్యమంత్రితో మంచి అనుభవం ఉంది కాబట్టి దాన్ని పరిశీలించుకోవాలనుకుంటున్నాను. రెండోది ఎస్ఎస్ కెనాల్ 60% కంప్లీట్ అయింది. ఎస్ఎస్ కెనాల్ కానీ మీరు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారిని కలిస్తే మిగతా 30% వర్క్స్ అయితే ఈ ప్రాంతంలో కావాల్సిన
కాడించి వెంకటగిరి కాడించి మొత్తం కూడా శశిసాగుడికి అవకాశం ఉంది. మూడోది ఆత్మకూడ ఆ రోజు నీళ్ళని శంకుస్థాపన చేసినట్టున్నారు. మధ్యలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ ఆత్మకూడ అదే ఆగిపోయింది. ఎప్పుడైనా కూడా ఏజెన్సీ పూర్తిగా ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తారని కోరుకుంటున్నారు. మూడోది అత్యంత ఎడబడిన ప్రాంతం వెంకటగిరి, గట్ట ప్రాంతాలైనటువంటి ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, ఈ మూడు కూడా వెంకటగిరి ఎడబడిన ప్రాంతం. ఎక్కువగా వ్యవసాయం ఉన్న ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా వ్యవసాయం ఎక్కువగా నిమ్మపట్ట ఉంది. ఆ నిమ్మపట్టని కొన్ని పోలీసు స్టోరేజెస్ కట్టించి ఈ ప్రాంత రైతులకు ఆదుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మౌలిక వ్యవస్థలు కానీ పట్టణ అభివృద్ధి కానీ మీ ద్వారా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యులు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మినీ మహానాడుకి అధ్యక్షత వహించిన మన శాసనసభ్యుడు పుదుగుల రామకృష్ణ గారికి, జేంద్ర అమ్మాయి గారికి, నాగేశ్వరరావు గారికి, రాజేశ్వరరావు గారికి, ధనంజయ రెడ్డి గారికి, మన పార్టీలో సీనియర్ నాయకుడైనటువంటి సిసి నాయుడు గారికి, సీనియర్ నాయకుడైనటువంటి నాయుడు గారికి, మిగతా అందరికీ, మా ముందు కూర్చున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. రాజేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఈ యొక్క నగరికి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి నాకు ఒక చాలా సంబంధాలు చాలా మంది గుర్తొస్తుంది. ఈ విషయంలోనే మా దగ్గర సత్యగడ నియోజకవర్గం, కానీ సత్యగడ నియోజకవర్గం మాకన్నా ఒక పక్క ఎప్పుడు మాత్రము ఈ వెంకటేశ్వర ప్రజలకు ఎప్పుడు కానీ మా స్వస్థలం ఎప్పుడో మా పూర్వీకులుగా ఉన్నారు 2 గంటల క్రితం. ఆ యొక్క మనసులో ఉండే ఆ యొక్క రోగి ఎప్పుడు ఒక పక్క చూస్తూ ఉంటారు. దానికి తగిన విధంగా ఉండేవాళ్ళు కూడా నేను ఎప్పుడు వచ్చినా సహాయంగా ఆహ్వానించడం, మిత్రులుగా కానీ బంధువులుగా కానీ అందరినీ కలుపుకొని ఒకరికి పరామర్శించుకొని ఏర్పాటున ఒక విలేకరులు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ మినీ మహానాడు ఉద్దేశం రేపు జరగబోయే తెలుగుదేశం మహానాడు 27, 28, 29 తేదీలో ముఖ్యంగా 28వ తేదీ మన మహానుభావుడు, రాష్ట్ర మహానుభావుడు, రాష్ట్రమే దేశానికే మహానుభావుడు అనేటువంటి అన్నమూరి తారక పుట్టినరోజు. ఆ యొక్క 28వ తేదీ అసలు ఈ మహానాడు ప్రస్థానం ఆయన యొక్క బర్త్డే, ఆయన యొక్క పుట్టిన తేదీ మే 28. సో అప్పటి నుంచి మన మొట్టమొదటి కూడా ఈ మహానాడు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ మహానాడు కోసం మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈ మహానాడు మెయిన్ కార్యక్రమం జనరల్గా ఉండేది కొత్తగా తెలియదు కాదు. జనరల్గా ఉన్న కార్యకర్తలు కానీ, లోకల్ నాయకులు కానీ, మండలాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ గురించి, ఈ యొక్క నియోజకవర్గాల గురించి ఏదైనా ఇష్యూస్ మిగిలిన ఒక కాన్స్టిట్యూన్సీ ఇష్యూసే కాదు, జనరల్ ఇష్యూసే కాదు, పర్సనల్ ఇష్యూస్ కూడా ఇక్కడ లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు కానీ లేక లోకల్ మండలాధ్యక్షులు కానీ విన్నవించుకొని ఈ ఏమంటే ఇప్పుడు మనం కరెక్ట్గా 1 సంవత్సరానికి మన ప్రభుత్వం ఈ రోజుకి ఇప్పుడు మహానాడు వెళ్తున్నాం. ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నేనేం చేశాను, లోకల్గా నేనేం చేశాను, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ ఎంతవరకు మనం ప్రజలకు తీసుకెళ్ళాం అనేది ఎమ్మెల్యే కానీ లోకల్ నాయకులు కానీ ఖచ్చితంగా ఒక మనసులో దీన్ని చర్చించుకోవాలి, నాయకులతో డిస్కస్ చేయాలి. ఒక మిగిలింది ఏమైనా ఉన్నాయా, మిగిలిన పనులు చేయలేదు, కొన్ని చేసేదానికి చాలా టైం పడుతుంది. అటువంటి వాటికి మనం ఎలా తీసుకెళ్ళాలి అనే ఊహలు చేయడం, రాజకీయ ఊహలు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ పోతే సేమ్గా ఈ మహానాడులో మన యొక్క మీ కాన్స్టిట్యూన్సీ అక్కడ ఇవ్వగలిగితే ఇదే మనకు 175 నియోజకవర్గాల నుంచి కూడా వస్తాయి. ఏంటి ఈ యొక్క వేదిక అందించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నికోబార్ అండమాన్ నికోబార్ ఇన్ఛార్జి, అదేవిధంగా జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు మాధవయ్య
అదేవిధంగా పెద్దలు గవర్నర్లు ధనంజయ రెడ్డి గారికి పిలవగానే ఆ నెల్లూరు యొక్క ఆత్మ గురించి చెప్పాము. అదేవిధంగా మాధవనాయకుడు చెన్నై నుంచి వచ్చారు చెప్పగానే. కాబట్టి అదేవిధంగా నల్లూరు నాగేశ్వర గారికి, అశోక్కి, సరోజారెడ్డి గారికి, నాగేశ్వర గారికి, అదేవిధంగా జెన్ని రమణయ్య గారికి సోదరులు, చంద్రబాబు గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, మస్తా నాయుడు గారికి, వెంకటేశ్వర శ్రీశనాయుడు, ఇంకా అనుకున్నట్టు సోదరులు, పత్రికా నాయకులు, పొందినట్టు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం మిగిలి మహానాయుడు వెంకటగిరిలో పెట్టుకున్నాం. 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు ఉంది. ముఖ్య ఉద్దేశం అందరూ కూడా బాగా జనసంఖ్యగా చేసి దగ్గర మన నియోజకవర్గం నుంచి 5,000 మందిని పంపించాలనే కాన్సెప్ట్ బస్సులన్నీ కూడా పెడతాం. అన్ని మండలాలు మీరందరూ కూడా ఆ గ్రామాల్లో పంచాయతీలో మాట్లాడుకొని అందరినీ కూడా ఎక్కించుకొని రావాల్సిందిగా మరీ కొడతా ఉన్నాం. అదేవిధంగా సమస్యలు చెప్పారు, అన్ని నోట్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ వార్డు అదేవిధంగా మండల పార్టీ నాయకులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అన్ని కూడా నోట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేమైతే చెప్తారో అవన్నీ కూడా రాసుకుని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి మనం అన్ని పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన నాయకుడు ధైర్యంగా ఎక్కడ కుట్రలేని రోడ్డు ఉండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నాడు. గతంలో చూశారు మీరు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పెద్ద మధ్యకి దాఖలా లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈరోజు అన్ని విధాల ఇబ్బందులు ఉన్నా కానీ రోడ్లు కానీ అన్ని కూడా వేసే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ కొత్త రోడ్లు ఉండకూడదు అనే కాన్సెప్ట్ లోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది కూడా పనులు జరిగాయి, అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం పనులు చేయగలిగాం. మన 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. దగ్గర 15 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆయనకు తెలియదు, చెప్తే వినడు, అదొక టైం అన్నమాట. కాబట్టి ఈరోజు మన నాయకుడు ఎవరు చెప్పినా కానీ దాన్ని కూడా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ లో ఈరోజు మన నాయకుడు పనిచేస్తున్నాడు. అమరావతిలోనే రాజధాని పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు పరువు తీసుకొని చెప్పి కూడా తెలియజేస్తాను. మనకి రాజధాని అమరావతి చెప్పడం కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అదే చెప్పి ఈరోజు మన నాయకుడు పనిచేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని చెప్పడం కూడా తెలియజేస్తూ మీరు కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ కూడా రాసుకున్నాం. రేపు మహానాయుడు అన్ని కూడా చెప్పి చేస్తానని చెప్పడం కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మీ అందరికీ నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే 4 టూర్లు పోటీ చేస్తే 3 టూర్లు గెలిపించారు. అందుకే ఎవరు వచ్చినా కానీ ఏ పనైనా కానీ నేరుగా చేసుకుని వెళ్తున్నారంటే నేను దాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎలాంటి ఇది లేకుండా 3 టూర్లు నిర్మించిన నియోజకవర్గంలో మనం అందుబాటులో ఉన్నది బాగా చేయాలనే కాన్సెప్ట్ లో ఉండి పనిచేస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ నేరుగా ఏం కావాలని చేస్తా ఉన్నాం. కొంతమంది అనుకోవచ్చు మనం లేకుండా డైరెక్ట్ గురించి చేస్తున్నామని చెప్పని, కొన్ని తప్పు. ముఖ్యంగా మనం కూడా గౌరవిస్తా ఉన్నాం. మీకు చేసే పని మీకు చేస్తా ఉన్నాం. ఎవరైనా వస్తే అత్యవసరంలో ఆ పని కూడా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం, జై జగన్మోహన్.